హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళినా కూడా డివోషనల్ ట్రిప్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అందుకనే ఈరోజు మెరైన్ ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. మేమైతే ఎగ్జిబిషన్కి ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి వస్తాము, ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మేము చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్కి వస్తున్నాం. మేము వచ్చిన ప్రతిసారి వర్షం పడుతుంది ఆ రోజు. సో ఎంట్రన్స్ ఇంట్రడక్షన్ మాత్రిస్తుంది. All types of fish available to see but not to eat. భలే అసలు కదలట్లేదు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా పాపత్త అనమాట, అంటే మా పెద్దత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్, అండ్ పక్కన మా మమ్మీ. ఇంకా చాలా రకాల ఫిషెస్, టాటాయిస్, పెద్ద పెద్ద షార్క్స్, బోల్డ్ అని ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఫిష్ ఎక్వేరియం, కానీ ఫిషెస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ బీచ్ రోడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో చేస్తారు. ఒకసారి దుబాయ్ ఎగ్జిబిషన్, వైజాగ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇవన్నీ. సో ఈసారి కొత్తగా ఏంటంటే యానిమల్స్ కూడా పెట్టారంట. సరే చూద్దాం కదా అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా జనాలు కూడా ఉన్నారు. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి సో ఆబ్వియస్లీ జనాలు ఉంటారు. ఇక్కడ ఈ తాబేలు చూస్తే మా ఇంట్లో ఉండే తాబేలు గుర్తొచ్చింది అనమాట. అది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. మా చెల్లి పెంచింది, కానీ దాని హెల్త్ బాగాలేక చనిపోయింది అనమాట. సో ఎక్వేరియం అయితే అయిపోయింది. ఇప్పుడు యానిమల్స్ చూడడానికి వెళ్తాం అనమాట. ఈ ర్యాబిట్స్ చూడగానే నాకు రోమియో జూలియట్ గుర్తొచ్చాయి. నా ఇన్స్టా ఫాలో అవుతున్న వాళ్ళకి బాగా తెలుసు రోమియో జూలియట్ ఎవరు అని. మా అన్నయ్య నా బర్త్డేకి 2 ర్యాబిట్స్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. వాటి పేరు రోమియో జూలియట్. సో వాటిని మెయింటైన్ చేయలేక మళ్ళీ అవి మా అన్నయ్యకి రిటర్న్ ఇచ్చేసాను. ఇక్కడైతే జయబాబు అసలు ఏం భయపడకుండా పావునైతే పట్టేసుకుంటున్నాడు. ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ విషం తీసేసిన పావులే అంట. ఒకటి ఆస్ట్రేలియా పాము, ఇంకోటి ఏమో ఇండియా పాము అంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బర్డ్స్ మన పేర్లు, వాటి డీటెయిల్స్ అన్ని ఇలా పైన బోర్డు పెట్టి ఆ పర్టికులర్ బర్డ్ అయితే లోపల ఉందన్నమాట. ఇక్కడైతే మా చిన్న ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసింది. నేను ఎటువైపు నుంచి స్టార్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడైతే మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట. అంటే బయట కూడా దొరుకుతాయి, కానీ ఇంకా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి. ఇవి యానిమే ఇంకా నరోటో ఏవో కార్టూన్స్ ఉంటాయంట కదా. సో నేనైతే అవి చూడను కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. సో యానిమే ఫ్యాన్స్ అసెంబుల్. ఇక్కడ మా మమ్మీ అయితే బ్యాంగిల్స్ కొనుక్కుంటుంది. వీళ్ళకి ఇవి తప్ప ఇంకేం ఉంటాయి చెప్పండి చూడడానికి. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంతో గెస్ చేసి చెప్పండి, నేను లాస్ట్ లో ప్రైస్ చెప్తాను. ఇక్కడ ఇంకా చాలా మేకప్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మంచి మంచి బ్రాండ్స్ వి ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ ఫేక్ అనమాట. సో ఇలాంటి స్పాంజెస్ అయితే కొనుక్కోవచ్చు, కానీ అలాంటి మేకప్ ఏమి ఇలా ఎగ్జిబిషన్స్ లో కానీ ఎక్కడ బయట కొనుక్కోవద్దు, అవన్నీ ఫేక్. అరే బ్రాండ్ ప్రొడక్ట్ ఇంత తక్కువకి వస్తుంది కదా అని కొనేసుకుంటారు, అలా మాత్రం అసలు కొనుక్కోవద్దు. అవి స్కిన్ చాలా డ్యామేజ్ చేసేస్తాయి. ఇక్కడ వీళ్ళేదో బాల్ గేమ్ ఆడితే మా చెల్లికేమో ఫిల్టర్, వీడికేమో స్క్రబ్ వచ్చింది అనమాట. వర్షం పడుతుంది గైస్. మెరుపులు చూసారా, ఉరుములు మెరుపులు, చినుకులు కూడా పడిపోతున్నాయి. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది కదా, ట్రెడిషన్. సో ఫస్ట్ మనం అయితే తినేసి అప్పుడు జైంట్ వీల్ ఎక్కుతాం. నేనైతే దహీ కచోడి చెప్పుకున్నాను, టేస్ట్ అయితే వరస్ట్గా ఉంది, అస్సలు నచ్చలే. మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడైతే మేము జైంట్ వీల్ ఎక్కబోతున్నాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి కదా ఎక్కుతాము, అది కూడా ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడే. మీలో ఎవరైనా జైంట్ వీల్ లవర్స్ ఉన్నారా కింద కామెంట్ చేసేయండి. అండ్ టాప్ వ్యూ అయితే ఇలా ఉంది ఎగ్జిబిషన్ మొత్తం. అండ్ బీచ్ కూడా బాగా కనిపిస్తుంది. అసలు చిన్నప్పటి నుంచి జైంట్ వీల్ ఎక్కడం అంటే అసలు భయమే లేదు, కానీ కింద నుంచి మా మమ్మీకి అయితే చాలా భయం చూడడానికి. సరే స్నో వరల్డ్ కూడా ఉంది కదా, దానికి కూడా వెళ్దామని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ స్నో ఏం లేదు, వాటర్ ఒకటే ఉంది. ఇంకా మేము మోయే అయిపోయాం అనమాట. లోపల మేము తప్ప ఎవ్వరు లేరు. ఇంకప్పుడే టైం అయితే 9:30 అయిపోయింది. మేము రావడమే చాలా లేట్గా వచ్చాము. ఇంకా రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఎక్కుతామని కాల్ పెడితే అది కూడా ఎక్కేసామన్నమాట మొత్తానికి. సో ఇలా అయిందనమాట. తర్వాత ఒక సెల్ఫీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అంతే. ఇంకా వీడియోకి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.